ఢిల్లీలో సైరన్ మోగబోతోంది. ఎయిర్ రైడ్ సైరన్ ను టెస్ట్ చేయబోతోంది సివిల్ డిఫెన్స్. మొత్తం 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ సైరన్ మోగుతుంది. దాంతో ఎవరూ కూడా భయాందోళనకు గురి కావద్దని సూచించింది. రైట్, మరి కాసేపట్లో ఢిల్లీలో సైరన్స్ మోగబోతున్నాయి. ఎయిర్ రైడ్ సైరన్ ను టెస్ట్ చేయబోతోంది సివిల్ డిఫెన్స్. మొత్తం 15 నుండి 20 నిమిషాల పాటు ఈ సైరన్స్ మోగబోతున్నాయి. దాంతో ఎవరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని సూచిస్తోంది. కేవలం టెస్ట్ సైరన్స్ లాగా మాత్రమే పరిగణించాలి అంటూ సూచిస్తోంది డిఫెన్స్. మరి కాసేపట్లో ఢిల్లీలో 15 నుండి 20 నిమిషాల పాటు ఎయిర్ రైడ్ సైరన్స్ మోగబోతున్నాయి. ఈ ఎయిర్ రైడ్ సైరన్స్ కేవలం టెస్ట్ కోసం మాత్రమే సివిల్ డిఫెన్స్ ఇవాళ మోగించబోతోంది. సో ఈ సైరన్స్ విన్నప్పుడు ఎటువంటి భయాందోళనకు కూడా గురి కావాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికే సివిల్ డిఫెన్స్ ప్రకటనను రిలీజ్ చేసింది. మొత్తం 15 నుండి 20 నిమిషాల పాటు ఈ సైరన్ మోగుతుంది. దాంతో ఎవరూ కూడా భయాందోళనకు గురి కావద్దని సూచించింది. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఢిల్లీ కూడా హై అలర్ట్ జోన్ గా కొనసాగుతోంది. ఎయిర్ రైడ్ సైరన్స్ ను ఇవాళ టెస్ట్ చేయబోతున్నారు ఢిల్లీలో. మొత్తంగా 15 నుండి 20 నిమిషాల పాటు ఈ సైరన్స్ మోగబోతున్నాయి. దాంతో ఎవరూ కూడా భయాందోళనకు గురి కావద్దని, ఇది కేవలం టెస్ట్ సైరన్స్ మాత్రమే అని డిఫెన్స్ మినిస్ట్రీ ఇప్పటికే స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి కాసేపట్లో ఈ సైరన్స్ అయితే ఢిల్లీలో మోగుతాయి. మొత్తంగా 15 నుండి 20 నిమిషాల పాటు ఈ టెస్ట్ సైరన్స్ మోగబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో 15 to 20 minutes వరకు ఎయిర్ రైడ్ సైరన్స్ ను టెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది సివిల్ డిఫెన్స్. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సతత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులు, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ భారత్పై డ్రోన్లతో దాడులకు దిగుతుంది. దీని నుంచి ఏ విధంగా ఎవరికి వారు ఎలా రక్షించుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా. దానిలో భాగంగానే ఢిల్లీలోని ఐటీఓ రోడ్లో, అంటే ఇది మెయిన్ రోడ్డు, ఇది ఇండియా గేట్ కానీ హైదరాబాద్ హౌస్ పరిసర ప్రాంతాల్లో మెయిన్ ఎంట్రన్స్ రోడ్, ఇది ఇన్కమ్ ట్యాక్స్ రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ ప్రజెంట్ ఐటీఓలోని పీడబ్ల్యూడీ బిల్డింగ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా సివిల్ డిఫెన్స్ సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ మోగించనున్నారు. మరి కాసేపట్లోనే దానికి సంబంధించిన సివిల్ డిఫెన్స్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈ సైరన్ మోగిన తర్వాత అది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అటాక్ జరిగితే, ఒకవేళ దాడి జరిగితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ప్రధానంగా కూడా వీరు ఇక్కడ నుంచి అవేర్నెస్ తీసుకువచ్చే దానిలో భాగంగానే ఇక్కడ సైరన్ మోగించబోతున్నారు. కొంతమంది సివిల్ డిఫెన్స్ సంబంధించిన సిబ్బంది మనతో ఉన్నారు. వారిని అడిగి సైరన్ మోగిన తర్వాత ఒక దాడులు చేస్తే ఆ దాడులు జరిగిన సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. जी बोलिए, आप कहाँ से है? अभी कितना बजे सायरन बजेगा? सर 3 से 3:30 के बीच में सायरन बजेगा। क्या करना पड़ेगा सायरन बजने के बाद? इनकेस अटैक होगा तो उस टाइम पे क्या करना, कैसे करना, क्या एक बार दिखा दो। बताते हैं सर, इनकेस अगर सडनली अगर हमारे पे अटैक होता है, एयर अटैक होता है, तो हम जिस पोजीशन में हैं, जिस जगह पे हैं, हमें उसी जगह पे रुक जाना है. और बाई चांस अगर हम गाड़ी में हैं तो हमें गाड़ी में ही रुक जाना है और अपनी गाड़ी को वहीं बंद कर देना है. और ज़्यादा हो सके तो देखिए कि हम अपनी सेफ जगह पे रुक जाना चाहिए हमें. जी बोलिए, आप बोलो, अभी सायरन बजने वाला है, इनकेस अटैक होगा तो उस टाइम पे क्या करना है, आप थोड़ा करके दिखाएगा? जिस टाइम सायरन बजेगा ना, तो आप जहाँ पे भी है सेफ जगह में खड़े होइए. पहले यहाँ पे भी हम वहीं खड़े हो जाइए. और अगर सायरन की आवाज़ अगर बहुत तेज़ लग रही है तो आप कानों में उंगली डाल के ऐसे चीन केबल, जैसे अगर टेबल वगैरह जैसे ऑफिस में हो तो हेड डाउन करके वहीं के वहीं बैठ सकते हैं. और ज़मीन पे हो तो ज़मीन पे भी ऐसे नीचे बैठ के ऐसे सिर को कवर करके, ज़मीन पे बैठ के ऐसे सिर को कवर करके, अगर बैग वगैरह है, क्योंकि हमारा सर जो होता है बहुत नाजुक होता है, अगर उसको मतलब बचाने के लिए हम बैग वगैरह भी उसको कवर कर सकते हैं. अच्छा, अभी पहले इधर कर रहा है, कहीं किया था ये अवेयरनेस का प्रोग्राम आपने? हाँ जी, किया है. चांदनी चौक में किया है सर जी, टाउन हॉल में किया है. मॉक ड्रिल हुई थी हमारी सिविल डिफेंस की, पूरी अंतर्राष्ट्रीय स्तर पर हुई थी.
तो वहाँ हमने परफॉर्म किया था अभी मॉक ड्रिल में। రైట్ మొత్తంగా చూసుకుంటే ఈ దాడులు జరిగితే కనుక దాడులు జరిగే సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేది కూడా చూపించే విధంగా కూడా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఐటీఓ రోడ్లోని పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద మనం ప్రజెంట్ ఐటీఓ రోడ్లోని పీడబ్ల్యూడీ కార్యాలయం దగ్గర చూస్తున్నాం. ఈ పీడబ్ల్యూడీ కార్యాలయం వద్దనే ఇక్కడే ఈ సైరన్ మరి కాస్త మోగబోతుంది. ఇది ఇక్కడ మొత్తం 13వ ఫ్లోర్ నుంచి ఈ సైరన్ మోగడానికి గల ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇక్కడ ఉన్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇది ఐటీఓ రోడ్లని ఇది మొత్తం పీడబ్ల్యూడీ కార్యాలయం. ఇక్కడ నుంచి సైరన్ మోగబోతుంది. వారు చెప్పిన టైం 3 to 3:34 మధ్యలో ఈ సైరన్ మోగుతుంది. దాదాపు 20 నిమిషాల పాటు మోగిస్తారంటూ కూడా వారు చెప్తున్నారు. అంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా వారు చూపించే ప్రయత్నం కూడా చేశారు. అంటే 2 చెవులు మూసుకొని ఏదైతే టేబుల్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్స్ కిందకి వెళ్ళే సందర్భంలో చెవులు ఎక్కడ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఏదైతే ఈ దాడులు జరిగే సందర్భంలో శబ్దంతో కూడిన దాడులు జరిగే అవకాశం ఉంది. డ్రోన్స్ అనేవి భారీగా శబ్దం చేస్తాయి కాబట్టి ఆ సందర్భంలో చెవులు అనేది మూసుకుని మొత్తం కింద టేబుల్స్ కింద కానీ ఏవైనా కింద ఏవైతే ఉన్నాయో వాటి కింద వెళ్ళి మొత్తం కంప్లీట్గా నేల మీద పడుకోవాలి. తల కూడా కింద పడుకునే సమయంలో తల కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా వారు చెప్తున్నారు. చెవులు కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. మధ్యలో కూడా ఎక్కడ ఓపెన్ చేసే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి క్లోజ్ చేసిన వాళ్ళు ఓపెన్ చేస్తే ఒకేసారి శబ్దం వచ్చినా దానికి మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. जी बोले अभी टाइम हो रहा है अभी और कितना देर में ये बजेगा? मैम सर लगभग 1.5 आवर में विद इन हाफ आवर में इट विल स्टार्ट. ओके ये क्या करना पड़ेगा अभी? नो दिस सब आई ट्रेनिंग की क्या है खास आवाज़ आने के बाद इन केस अटैक होगा तो उस टाइम पे कैसा करना है थोड़ा करके दिखाना क्या करना? सर हमें अपने दोनों कान को टाइटली बंद करना है क्योंकि अगर ये टाइटली बंद रहेंगे तो आवाज़ जो है बिल्कुल दिमाग तक नहीं आएगी क्योंकि ये आवाज़ जो है सीधा ब्रेन पे जाती है. और हमें जितना हो सके अपने कान को बंद रखना है क्योंकि अगर आवाज़ ज़्यादा कान तक जाएगी जस्ट लाइक अ ईयरफोन जितना लाउडली हम लोग सुनते हैं वही कान में हमें आवाज़ आती है. और अगर यही हम लोग टाइटली बंद कर दें तो ये आवाज़ हमारे कान तक नहीं जाएगी और ना ब्रेन को दिक्कत देगी. जस्ट लाइक दैट कान बंद किया तो बस जस्ट सिट डाउन एंड स्क्वीज एंड टाइटली. उसके बाद एक पोजीशन और ले सकते हैं आप उसके अंदर. मैं बताता हूँ आपको अभी. ये इस तरीके से पोजीशन आपकी रहेगी. मतलब ये प्रॉपर्ली इस तरीके से रहेंगे आप. इसके अंदर आपका हेड भी कवर होता है और आपका इसका हेड भी कवर होगा और साथ में आपके कान भी कवर हो जाएंगे. और आप चेस्ट के बल लेटोगे तो कोई दिक्कत नहीं आएगी क्योंकि अगर कोई चीज़ गिरती भी है पीठ के ऊपर आपके तो आप उसको झेल जाओगे. अगर आपको चेस्ट को अगर इंजरी हो गई अगर इन केस ऑफ फ्यूचर ज़्यादा लग गया तो आपको सांस लेने में दिक्कत आएगी, ब्रीदिंग में दिक्कत आएगी बहुत ज़्यादा. ये तरीके की पोजीशन होनी चाहिए. और ये अभी तक ना आपको किसी ने बताया होगा यानी बात. तो ये कान जो सर ये सब बेकार है, फेल है ये सारा ये सिस्टम सारा फेल कर रखा उन्होंने. सिविल डिफेंस को सिर्फ एक सच्चे बोल रहा हूँ मैं एज अ सीनियर सेक्टर. बहुत ज़्यादा मोस्ट पूरी दिल्ली के अंदर में सीनियर सेक्टर हूँ मैं. ना एडीएम को नॉलेज है ना डीएम को ना एसडीएम को. सिर्फ अपना फ़ायदे के लिए. ना कोई डिपो हमारे पास ना कुछ भी नहीं हमारे पास. लाओ मेरे से कोई क्या करवाना है आपको. मैं सिखाता हूँ उनको. क्या मुझे एनडीआरएफ वाले आज ट्रेनिंग देंगे? मैंने गवर्नमेंट ने मेरे को लाखों रुपए एक कोर्स करा के बैठा रखा मेरे को घर पे. एक बेरोजगार बैठा हुआ मैं. आप ये बताइए ये अभी आपने कानों पे మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రతి ఒక్కరు చెప్పేది కూడా సివిల్ డిఫెన్స్ సంబంధించిన సిబ్బంది సౌండ్స్ వచ్చే సందర్భంలో ఏదైతే అంటే సైరన్ మోగిన తర్వాత ఇన్ కేసు ఆ డ్రోన్స్ సౌండ్ వచ్చిన సందర్భంలో ఒకవేళ ఆ సౌండ్స్ అనేది చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి ఆ సౌండ్స్ తట్టుకోలేము కాబట్టి అందరికి టైట్గా అవి చెవులు మూసుకోవాల్సి ఉంటుంది. అది మొత్తం చెవుల నుంచి తలకు కూడా అది సౌండ్ అంతా కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సౌండ్కి మొత్తం చెవులని కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్ణబెరి కానీ ఇటు మొత్తం సిస్టమ్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చెవులు మూసుకుని వీలైనంత వరకు కూడా కింద పడుకునే విధంగా కూడా టేబుల్స్ కింద కానీ ఎక్కడైనా పడుకునే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ కేసు మీద ఏమైనా పడినా కొంచెం జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ మొత్తం సిబ్బందిని చూస్తూ ఉన్నాం. మొత్తం అంతా కూడా ఏదైతే అవేర్నెస్ కల్పించే పనిలో భాగంగా సివిల్ డిఫెన్స్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి ఢిల్లీ పోలీసులు కూడా ఇక్కడ వచ్చారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా భారత్ దాడులు చేస్తున్న నేపథ్యంలో కేవలం సామాన్య ప్రజలే టార్గెట్గా ఇక్కడ మొత్తం పాకిస్తాన్ దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే
ఇక్కడ అవేర్నెస్ కల్పించేందుకు అంటే ఎక్కడ కూడా దాడులు జరగకుండా ఉండే విధంగా అవేర్నెస్ కల్పించే, ఒకవేళ దాడులు జరిగితే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై అవేర్నెస్ కల్పించే దానిలో భాగంగానే ఇక్కడ సివిల్ డిఫెన్స్తో ఏర్పాట్లు చేశారు. అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి, అంటే మాక్ డ్రిల్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా ఎక్కడికక్కడ మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కింద డివైడ్ చేశారు. దానిలో కేటగిరీ 1లో ఢిల్లీ ఉంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం కానీ ఇటు రక్షణ వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలోనే ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పాకిస్తాన్ అలాగే భారత్ సరిహద్దులకు సంబంధించి వాఘా బార్డర్ పంజాబ్ దగ్గరలో ఉంది కాబట్టి దాదాపు 485 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోనే ఢిల్లీకి దూరంలో ఉంది కాబట్టి వారి దగ్గర ఉన్న క్షిపణులు కూడా అత్యాధునిక క్షిపణులు వినియోగించే అవకాశం, ఆ క్షిపణుల నుంచి మొత్తం ఎక్కడికక్కడ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ క్షిపణి ప్రయోగించినప్పటికీ కూడా ఆ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ ప్రయోగించినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మనతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉన్నారు, వారిని అడిగి जी बोलिए अब अवेयरनेस का प्रोग्राम चला रहा है क्या बोल रहे हैं? बताएंगे आगे सर बोल दीजिए क्या कहना बोलते हैं? अब मॉक ड्रिल कर रहे हैं यहाँ पे, अब क्या बोलना चाहते हो पब्लिक को? पीडब्ल्यूडी ऑफिस में सायरन लगाए, ऐसे पूरे दिल्ली में लग रहे हैं, पूरे दिल्ली को कवर करना है, उसी का ट्रायल था आज। कितना बजे हो गया రైట్. అంటే ప్రజలకు అవగాహన కల్పించే దానిలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారు. పీడబ్ల్యూడీ కార్యాలయం నుంచి ఆయన వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలకు ఈ మాక్ డ్రిల్ ద్వారా అవేర్నెస్ కార్యక్రమం వారికి కల్పించడం ద్వారా, అవేర్నెస్ కల్పించడం ద్వారా ఇటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా వారు కాపాడుకోవాలనేది కూడా ప్రధానంగా తెలియజేసే దానిలో భాగంగానే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతాయో ఆ దాడులకు సంబంధించిన జిల్లాలను కూడా కేటగిరీ విధిగా డివైడ్ చేస్తారు. దాంట్లో 244 జిల్లాలు, 259 ప్రాంతాలు ఈ దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపిన నేపథ్యంలో ఇటు కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాలను హైదరాబాద్ అలాగే విశాఖపట్నం ఉన్నాయి. ఇటు కేటగిరీ 3లో ఉత్తరప్రదేశ్లోని 14 జిల్లాలు, మరికొన్ని ప్రాంతాలన్నీ కూడా దీంట్లో కేటగిరీ 3లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రజలంతా కూడా, జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మొత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న సీఎంలతోనూ మరోవైపు డీజీపీలతో, సీఎస్లతో కూడా సమావేశాలు నిర్వహించింది. వారందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడో చోటన ఇటు దాడి చేసేందుకు ఇటు పాకిస్తాన్ సిద్ధమవుతుంది. ఆ పాకిస్తాన్ దాడులను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా S-400 కానీ L-70 అలాగే ZUS-234 సిల్కా యాంటీ డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ ప్రయోగించే అన్ని మిసైల్స్ని కానీ, డ్రోన్స్ని కానీ, సెల్స్ని కానీ ఆకాశంలోనే, గగనతలంలోనే భూమి వరకు చేరకుండా వాటిని పేల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా ఎక్కడ కూడా భారత భూకంపం ఎటువంటి నష్టం జరగలేదనేది ఇప్పటివరకు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మిసైల్స్ ఏవైతే దాడి చేశాయో, పూంచ్ సెక్టర్లో ఒక మహిళ కారులో వెళ్తున్న సందర్భంలో మహిళ చనిపోయింది. ఆ మహిళతో పాటు మరొక మహిళ ఉన్న నేపథ్యంలో వారికి గాయాలయ్యాయి. ఒకవేళ ఎటువంటి దాడి జరిగినా ఆ దాడి నుంచి ఏ విధంగా రక్షించుకోవాలనే దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఢిల్లీలోనూ ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇక్కడ మాక్ డ్రిల్కి సంబంధించి కూడా ఇంకా మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన సైరన్ కూడా మోగబోతుంది. సైరన్ మోగిన తర్వాత ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలని కూడా ఇక్కడ వచ్చిన సివిల్ డిఫెన్స్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా మొత్తం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డోర్స్ క్లోజ్ చేసేయడం కానీ, విండోస్ కానీ, మరోవైపు బాల్కనీలు ఎవరు ఉండకూడదు, మొత్తం హౌస్ మొత్తం ఇంటిలో మొత్తం అంతా కంప్లీట్గా క్లోజ్ చేసేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని కూడా సివిల్ డిఫెన్స్ సిబ్బంది చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే దాడులు జరిగే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహిస్తూ అందరికీ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఇటు మరి కాసేపట్లో ఢిల్లీలో సైరన్స్ మోగబోతున్నాయి. ఎయిర్ రైడ్ సైరన్స్ ని ఇవాళ టెస్ట్ చేయబోతున్నారు. మాక్ డ్రిల్ కార్యక్రమం స్టార్ట్ అవబోతోంది. మరి కాసేపట్లో ఈ సైరన్స్ అన్ని కూడా 15 నుండి 20 మినిట్స్ వరకు ఉండబోతున్నాయి.